ఓం నమో బుద్ధాయ. ఇప్పుడు ఈ ఫాన్సీపాన్ అనే స్టేషన్కి వెళ్ళాలి. అదేంటా చొక్కా మారింది అనుకుంటున్నారా? ఇక్కడ డెలివరీ బాయ్స్ ఇలా ఉంటారనమాట. చిన్న పిల్లోడు, అసలు వాడిని చూసి చాలా నేర్చుకోవాలి. గో హెడ్. గుడ్. అన్ని రాష్ట్రాలు తిరిగినప్పటికీ ఈ విధంగా నేను ఎక్కడ చూడలేదు. పెద్దోళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చేసామండి సీట్లు. అసలు ఎక్కడైనా ఇది ఒక బస్ స్టేషన్లా ఉందో చెప్పండి. మనం మాట్లాడింది ఆక్పాక్ ఇంగ్లీషు, అంటే వాళ్ళ దృష్టిలో నాకు ఇంగ్లీష్ వచ్చాను కావాలా. కాల్చిన బొగ్గుల మేము కాల్చిన కోడిగుడ్డు అండి. ఎన్ని ఫుడ్ కోర్ట్లు పెట్టారండి. ఏ మాత్రం తేడా వచ్చినా అస్సామే. ఇంత పెద్ద ఇంత కొండపైకి అసలు షిఫ్ట్ చేయడం అంటే పెద్ద మామూలు విషయం కాదు. సో ఇంకోటి ఏంటంటే ఆల్టిట్యూడ్ 5 అని అన్నారు కదా, ఎత్తులో గాలి ఆడదు, ఆక్సిజన్ అందరని. అలా ఏం లేదు, అంతా బాగానే ఉంది. లేదండి, నాకు పోయింది ఇంక ఇంట్రెస్ట్ అయిపోయింది. కిందకి వెళ్ళిపోదాం. నేను వియత్నాం దేశంలోని సాపా అనే ఊర్లో ఉన్నాను. వియత్నాంలోనే అత్యంత ప్రముఖ టూరిజం ప్లేసెస్లో ఈ సాపా అనే ఊరు కూడా ఒకటే అండి. సాపా విలేజ్ అంటున్నారు కానీ ఎక్కడా కూడా ఒక టౌన్కి అయితే తగ్గదు. చుట్టూతో చూసుకుంటే కొండ ప్రాంతం కదండి. ఈ సాపా అనేది ఒక కొండ ప్రాంతం. ఈరోజు ఈ వీడియోలో మనం ఫాన్సీపాన్ అని ఒక హైయెస్ట్ మౌంటైన్ పైకి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి పక్కనే అండి, కేబుల్ కార్ ద్వారా వెళ్ళాలంట. సో వెళ్ళిపోదాం, చూద్దాం. అది వచ్చేసి దాని ప్రత్యేకత ఇప్పుడే చెప్తున్నాను. ఈ వియత్నాం దేశంలోనే కాదు ఇండో చైనా అంటే లావోసు, వియత్నాము, కంబోడియా ఈ 3 దేశాల్లోనే అతి ఎత్తైన మౌంటైన్ అనమాట. దాని పైకి వెళ్తే వ్యూస్ ఉంటాయండి, మామూలుగా ఉండవు. ఇంకా ఆ పైకి ఎలా వెళ్తున్నాం, వెళ్ళేదారిలో లొకేషన్లు అవన్నీ చూసుకుంటా చెప్పడం దేనికి, చూసేసుకుందాం పదండి. అన్నట్టు ఈ వీడియో ఓన్లీ ఆ ఫాన్సీపాన్ మౌంటైన్ పైనే ఉంటుంది. ఎందుకంటే సాపాలో ఇంకా చాలా ప్లేస్లు ఉన్నాయి, అవి ఒక వీడియో కవర్ చేసుకుందాం. ఈ మౌంటైన్ వరకు ఒక వీడియో కవర్ చేద్దాం, ఎందుకంటే చాలా ఫేమస్ అనమాట ఈ మౌంటైన్. చాలామంది మెయిన్ ఈ సాపాకు వచ్చేదే ఈ చూస్తానికి, కాబట్టి అందుకే ఫస్ట్ రోజు సాపాలో అక్కడికే వెళ్తున్నాం. రండి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ ఫాన్సీపాన్ అనే స్టేషన్కి వెళ్ళాలి. కేబుల్ కార్ ఎక్కి పైకి వెళ్ళాలి కదా, అక్కడికి ఎలా వెళ్ళాలా అనేది ఇక్కడ లోకల్ పీపుల్ని అయితే అడుగుతున్నాం అనమాట, చెప్తున్నారు. థ్యాంక్ యూ. కమాన్. చాలామంది పర్యాటకులు వస్తారు కాబట్టి ఇక్కడ అన్నీ ఉన్నాయి దాదాపుగా. పేరుకి ఒక పల్లెటూరు, ఒక టౌన్ అయినప్పటికి కూడా అన్నీ. వియత్నాం అంటే ఖచ్చితంగా ఈ సాపా కూడా ఒకటే. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం సన్ వరల్డ్కి వెళ్ళాలి. సన్ ప్లాజా, గూగుల్ మ్యాప్లో సన్ ప్లాజా అని కొడితే మనకి 500 మీటర్లు చూపిస్తుందండి. అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక బస్సో రైలు ఎక్కి కేబుల్ కార్ దగ్గరికి వెళ్తామంట. అక్కడి నుంచి కేబుల్ కార్ ఎక్కి వెళ్ళాలి. ఇక్కడ డెలివరీ బాయ్స్ ఇలా ఉంటారనమాట. మొత్తం ఒక పెద్ద ట్రే లాంటిది బండిలో వేసుకొని తీసుకెళ్ళి డెలివరీలు ఇస్తారు. వాళ్ళకి చూడండి అసలు ఫుల్లీ ప్రొటెక్షను, మొత్తం జాకెట్టు, హెల్మెట్ బాగుంది. చిన్న పిల్లోడు, అసలు వాడిని చూసి చాలా నేర్చుకోవాలి. హాయ్. ఆ కనపడే పెద్ద బిల్డింగే సన్ ప్లాజా. దాంట్లోకి వెళ్ళే మనం ఆ కేబుల్ కార్ దాకా చేరుకోవడానికి మార్గం ఉంటుంది. ఇక్కడే తీసుకోవాలండి టికెట్. ఫాన్సీపాన్ అని ఉంది కదా, అదే భలే ఉంది. దీంట్లో మనకి కేబుల్ కారు ప్లస్ వ్యాన్సామ్ బఫెట్ అంటే ఫుడ్ తినడానికి, ఇంకా మువాంగ్ హోను, ఫ్యాన్సీ కలర్ కాంబో మొత్తం అన్నీ కలిపి వచ్చేది అనమాట టికెట్. అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి ఏది కావాలంటే అది. ఇదంతా ఎందుకు అనుకుంటే మనం ఇక్కడ తీసేసుకోవచ్చు టికెట్ కౌంటర్లో. అదేంటా చొక్కా మారింది అనుకుంటున్నారా? కొన్నిసార్లు అంతేలేండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా రైల్వే స్టేషన్ లోపల టికెట్ అయితే ఇక్కడ ఉంటుంది, కాంబో ప్యాకేజ్. తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే నా సజెషన్ ఏంటంటే వీళ్ళ సన్ వెబ్సైట్ అయితే ఉందండి, సన్ వరల్డ్ ఫాన్సీపాన్ లెజెండ్ అని వీళ్ళ వెబ్సైట్ ఉంది. దాంట్లోకి వెళ్ళి చేసుకుంటే వీసా డెబిట్ కార్డుతో చేస్తుంటే 10% డిస్కౌంట్ వస్తుంది. అందుకని ఆన్లైన్లోనే బుక్ చేసేసుకున్నాను అనమాట. 10% డిస్కౌంట్ వచ్చింది. ఇప్పుడు నాకు ఎంత పడిందంటే టికెట్ 4,357 రూపాయలు పడింది. ఇదే ప్యాకేజ్ మనం అగోడా, క్లూక్ ఇట్లాంటి వాటిలో చూసుకుంటే 5,000 పైనే ఉంది. సో మనకి పర్లా తక్కువ రేటుకి వచ్చినట్టు. కాకపోతే ఒక్కటి ఇంక్లూడ్ లేదు దీంట్లో, ఫుడ్ ఇంక్లూడ్ లేదు. ఆ వారం మనం ఏంటంటే పై వరకు కేబుల్ కార్లోనే వెళ్ళొచ్చు, మంచి అడ్వాంటేజ్. ఇప్పుడు చూద్దాం మన ప్రయాణం ఎలా ఉంటుంది ఏంటనేది. అసలు ఏంటండి బాబు ఇదంతా, అసలు ఎక్కడైనా ఇది ఒక బస్ స్టేషన్లా ఉందో చెప్పండి. చాలామంది అనుకుంటారు వియత్నాం ఏం డెవలప్ అయిందిరా అని, ఇంక చూస్తే అర్థమవుతుందండి. నేనైతే నిజంగా చెప్తున్నానండి, ఒక భారతీయుడిగా మన దేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగినప్పటికీ ఈ విధంగా నేను ఎక్కడ చూడలేదు. ఒకవేళ మీకు ఏమైనా తెలిసిన ప్లేస్ నుండి కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కవర్ చేద్దాం. మనకు వచ్చింది ఆక్పాక్ ఇంగ్లీషు. ఈ వియత్నాంలో ఈ మధ్య చాలామంది ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం వీళ్ళు
ఇంటరాక్ట్ అవుతున్నారు పీపుల్తో ఏదో ఓకే Hello. గో హెడ్ How are you? యా ఐమ్ గుడ్ What's your name? మై నేమ్ ఈజ్ రామ్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా How are you from? ఐఎమ్ ఫ్రమ్ ఇండియా My hobby. Hobby? Usually I don't have any hobbies. Hobby, yeah, I'm doing traveling. Thank you. No more questions. Only this. Come on, bro. You come. Come, bro. Ask me something. Record. Actually, he wants you guys to ask some more questions. Ask me more. Maybe. I'm a YouTuber. Yes. I'm a YouTuber. I'm making a content. Yeah. How old are you? I am 28 years old. How long will you stay here? Maybe one more month. What? Yeah. Why do you visit Sapa? Because in Vietnam, one of the most tourism spot is Sapa. Many of them told me. So just I want to see, and then I came here. Yeah, Sapa is really good. But the only one thing, have to fix your government. So the over tourism, like many tourist people came here. Sometimes they feel very hard situations like big queues. If I go to one place, so many people are taking a pictures, so we cannot enjoy properly. So they need to fix that thing. Do you think the weather in here? Weather was it's pretty cool compared than other places. Very cool. Yeah. Yeah, thank you so much. Yeah. Have a nice day. Bye guys. మనం మాట్లాడింది ఆక్పాక్ ఇంగ్లీషు అంటే వాళ్ళ దృష్టిలో నాకు ఇంగ్లీష్ వచ్చని కావాలా అంటే కాన్ఫిడెన్స్ ముఖ్యం అండి ఎక్కడికి వెళ్ళినా కానీ. అమ్మ క్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో. థ్యాంక్ యూ. ఇదిగోండి ట్రైన్ ఇదే. కాకపోతే చాలామంది జనాలు ఉన్నారా అనిపిస్తుంది. వెళ్ళిపోవచ్చు వెళ్ళాలనుకుంటే. ప్రతి 10 నిమిషాలకు ఒక ట్రైన్ అంట. చాలామంది వెయిట్ చేస్తున్నారండి, ఎందుకంటే ఫ్రంట్ సీట్ వచ్చిందనుకోండి కొంచెం మంచిగా వ్యూస్ వెళ్ళేదారిలో ట్రైన్లో ఆస్వాదిస్తే వెళ్ళవచ్చు. ఇప్పుడు ఇది కేబుల్ కార్ దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి ఉంటుందిలే జర్నీ. అమ్మ ఎలా ఉండేది. అయితే మనకు ఖచ్చితంగా ఫ్రంటే కావాలి. దిగేవాళ్ళు అటు దిగుతున్నారు, ఎక్కేవాళ్ళు ఇటు ఎక్కడం. ఇది మనకు కావాల్సి. ఇది బెటరా? అదే బెటర్. అవునా? ఇదనుకో అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు కదా. అది సీట్ అయితే దొరికేసిందో. ఇక్కడ నుంచి అనుకో మనం వ్యూస్ కవర్ చేసుకోవచ్చు. ఆ ఎదురు గోడెలు చూడొచ్చు. పెద్దోళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చేసామండి సీట్లు. మనం ముందరికి వచ్చాం, ముందర నుంచి కవర్ చేసుకోవచ్చు. ఇది మనం సాధారణంగా చూసే ట్రైన్ కాదు. సాపాలోని ఫేమస్ సన్ ప్లాజా నుంచి ఫ్యాన్సీ ప్యాన్ కేబుల్ కార్ స్టేషన్ వరకు తీసుకువెళ్లే మాంగ్ హువా మౌంటైన్ ట్రైన్ అండి. ఇది ఫ్యాన్సీ ప్యాన్ కి వెళ్ళాలంటే ముందుగా ఈ ట్రైన్ లో ప్రయాణించి అక్కడి నుంచి కేబుల్ కార్ ఎక్కాలి. ఈ ట్రైన్ జర్నీ దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం జర్నీ కంప్లీట్ అవ్వడానికి 6 నిమిషాలు టైం పడుతుంది. 6 నిమిషాలు టైం మాత్రమే పట్టినా ఈ జర్నీలో కనిపించే వ్యూస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదండి, అంత బాగుంటాయి. ట్రైన్ సన్ ప్లాజా నుంచి బయలుదేరిన తర్వాత సాపా టౌన్ ని దాటి మౌంటైన్స్ మధ్యలోకి వెళ్తుంటే ఒకవైపు చూస్తే ఎత్తైన మౌంటైన్స్, మరొక వైపు చూస్తే కింద కనిపించే మాంగ్ హువా వ్యాలీ, మధ్యలో చిన్న చిన్న విలేజెస్, పచ్చని ల్యాండ్స్కేప్స్, రైస్ టెర్రేస్. అలా ట్రైన్ ముందుకు వెళ్తుంటే సాపా బ్యూటీ మొత్తం మన కళ్ళ ముందే కనిపిస్తుంది. కాసేపు నేచురల్ వ్యూస్ ఎలా ఉన్నాయో మీరు కూడా ఆస్వాదించేసేయండి. ఆ ట్రైన్ వచ్చేటప్పుడు ఫోటోలు మళ్ళీ అదొక మంచి మూమెంట్ కదా. వాళ్ళు దిగుతున్నారు. తీయొచ్చు అప్పుడు ఎట్లాగా. ఎక్స్క్యూజ్ మీ, కెన్ వి థ్యాంక్ యూ. ఇక్కడ చూసుకోండి ట్రైన్లు వచ్చేసి ఈ విధంగా మారుతున్నాయండి ట్రాక్లో.
భలే డిజైన్ చేసుకున్నారండి ఉన్న తక్కువ స్పేస్లో వీళ్ళంతా. అబ్బా, వియత్నాం ఫ్లాగ్ ఉంది, భలే ఉందండి నిజంగా. నాకు తెలిసి రఫ్గా ఒక 2 కిలోమీటర్లు వచ్చి ఉంటామండి అంతే, ఏది రైల్వే ట్రాక్ పైన. అది ఇంకా ట్రైన్ జర్నీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి కేబుల్ కార్ ఉంటుంది, బోర్డులు ఫాలో అవుతా వెళ్ళడమే. వియత్నాంలో వాళ్ళకి మన భారతీయులంటే విభిన్నంగా కనిపిస్తారండి. వీళ్ళైతే ఫోటో కావాలి అని చెప్పి మంచిగా మన దగ్గరికి వచ్చి తీసుకుంటున్నారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే అన్ని చోట్ల మనల్ని దూరంగా ఉంచరు, కొన్ని చోట్ల మనల్ని దగ్గరగా ఆప్యాయంగా కూడా ఇట్లాగా ట్రీట్ చేస్తారని అర్థమైంది. నాకైతే చాలా సంతోషం అనిపించింది వాళ్ళు అలా వచ్చి ఫోటో దిగినప్పుడు. బాగుందండి. అమ్మ, ఒక పెద్ద ఫ్లవర్ తోటే ఉందండి ఇక్కడ ఫోటోలు దిగాలంటే. మేయ్ విలేజ్ అంట. అబ్బో, ఎలా డెవలప్ చేశారో ఏంటో ఇంత. టూరిజం స్పాట్లు ఇంత డెవలప్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇదంతా ప్రైవేటీకరణ అయిపోయిందండి. చూసుకుంటే సన్ అని ఉంది కదా, సన్ ప్లాజా. మనం వెళ్ళిన బానా హిల్స్ ఉంది కదా వియత్నాంలో, అది కూడా వీళ్ళదే, సన్ వాళ్ళదే. మొత్తం ప్రైవేటీకరణ అవ్వడం వలన ఇంత డెవలప్ అయింది, ఇంత బాగున్నాయి ఎక్కడ చూసినా కానీ. అలాగే మన ఇండియాలో మాల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద మాల్స్. బయట రోడ్లేమో, అంటే మన ఇండియా అని కాదు చాలా దేశాల్లో, బయట రోడ్లేమో అంత బాగుండవు, కానీ మాల్లోకి వెళ్తే ఏంటిది మాలా, ఎయిర్పోర్టా అన్నట్టు ఉండిద్ది. సో అలాగే ఇక్కడ కూడా ప్రైవేటీకరణ అవ్వడం వల్ల, ఆ మాల్స్ ఏంటంటే ప్రైవేటీ కదండి, ఇది కూడా ప్రైవేట్ కదా, కాబట్టి ఇంత డెవలప్ అయింది. చాలా బాగుంది నిజంగా అసలు. ఇది సాపాలోని బన్మీ విలేజ్. ఈ విలేజ్ లో ప్రధానంగా హెచ్ మాంగ్ కమ్యూనిటీ వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ఇక్కడికి వస్తే సాపాలోని టూరిస్ట్ ప్లేసెస్ కంటే ఇక్కడ లోకల్ లైఫ్ స్టైల్ గురించి, కల్చర్ గురించి డిఫరెంట్ గా కనిపిస్తుంది. ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకున్న లోకల్ పీపుల్ వాళ్ళు, హోమ్ మేడ్ ప్రొడక్ట్స్, చుట్టూ కనిపించే గ్రీన్ మౌంటైన్స్, చిన్న చిన్న హౌసెస్, ఇవన్నీ కలిపి ఈ విలేజ్ కి ఒక యూనిక్ అట్మాస్ఫియర్ ఇస్తాయి. మనం గత వీడియోలో క్యాట్ విలేజ్ లో చూసుకున్నాం కదా, వాళ్ళ ఒక ట్రైబు, వీళ్ళు ఇంకొక ట్రైబు. వీళ్ళ దుస్తులు ఈ విధంగా ఉంటాయండి. ముఖ్యంగా హెచ్ మాంగ్ పీపుల్ తమ ట్రెడిషన్స్, కల్చర్ని ఇప్పటికీ చాలా అందంగా ప్రిజర్వ్ చేసుకుంటున్నారు. అందుకే సాపాకి వస్తే ఫేమస్ ప్లేసెస్ మాత్రమే కాకుండా ఇలాంటి లోకల్ విలేజెస్ ని ఎక్స్ప్లోర్ చేయడం వల్ల వియత్నామీస్ మౌంటైన్ కల్చర్ ని చాలా దగ్గరగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అమ్మ, ఇది చిలకడ దుంప 20,000 అంటే 70 రూపాయలండి ఒకటి. బిగ్ 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 దిస్. ఇదైతే కడుపు నిండింది. ఇంకోటి గమనించాను, మన సైడ్ లాగా వీళ్ళు ఉడకబెట్టట్లేదండి. ఆఖరికి వీళ్ళు కోడిగుడ్లు కూడా బొగ్గుల మీద కాలుస్తున్నారు చూసుకుంటే. బొగ్గుల మీద కాల్చిన కోడిగుడ్డు అండి. ఇక్కడ వీళ్ళు ఇది కూడా ఇస్తారు, కారం పొడి లాంటిది నంచుకొని తినడానికి. శాంపిలా? ఇక్కడ లోకల్ సారాయి కూడా అమ్ముతున్నారు. అంటే శాంపిల్ కూడా ట్రై చేయొచ్చు అంట. మనకు వద్దులే, మనం మంచోళ్ళంగా. ఫ్యాన్సీ పాన్ అని చెప్పా కదా, 3143 మీటర్ల ఎత్తు. ఇంకా వెళ్ళాలి పైకి. ఎంతమంది ఉన్నారో చూడండి అసలు. చాలా, అసలు మనకు అటు ఏమీ లేనట్టుగానే ఉంటారు, కానీ ఇక్కడికి వస్తే చాలా మంది ఉన్నారండి. దాదాపుకి ఇప్పుడు ఈ కేబుల్ కార్ ఇదంతా దాటుకుని వెళ్ళేటప్పటికి మనకి ఒక అరగంట పట్టిద్దాం. స్క్రీన్ పైన ఒక మూవీ లాగా వేస్తున్నారు కదా. అప్పట్లో కొండల్లో కేబుల్ కార్ అయితే ఎంత కష్టపడి సృష్టించారు ఏంటనేది చూపిస్తున్నారు.
ఎందుకంటే ఫ్యాన్సీ పాన్ అనే చెప్పే కదా, మన ఇండో చైనాలోనే అతి ఎత్తైంది. అక్కడ వరకు కేబుల్ కార్ అంటే చాలా కష్టపడి చేశారనమాట. అదంతా చూపిస్తున్నారు అక్కడ. కానీ సర్వీస్ మాత్రం చాలా స్లో ఉందండి. అమ్మ ఒక్కొక్కసారి కేబుల్ కారు పడిపోతున్నప్పుడు ఆ పై నుంచి కిందకి వెళ్తున్నప్పుడు జారిపోతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అసలు చూస్తున్నారు కదా లొకేషన్లో. కాకపోతే నాకు ఒకటి నచ్చలేదండి ఇక్కడ ఏంటంటే ఈ గీతలుగా బాగాలేదు. కేబుల్ కార్ ఇంత రేటు పెట్టి వచ్చేదే మనం చూస్తానికి మంచి క్లియర్ వ్యూ, కానీ ఇదేమంత బాగాలేదు. చూస్తున్నారండి వాటర్ ఫాల్ కొండల ప్రాంతంలో నుంచి, అంటే బాగుంది చూస్తానికి. ఇంకొకటి ఏంటంటే ఇలాంటివి మన సైడ్ బోల్డ్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మీకు వ్యూస్ అవన్నీ వేస్తాను చూసేయండి. వెళ్ళేదారిలో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, కానీ మీరు వస్తే ఎలా ఉంటుంది అలాగే. ఇంకా ఈ కేబుల్ కార్ గురించి చెప్పాలంటే ఇది సాధారణమైన కేబుల్ కార్ కాదు. సాపా మౌంటైన్స్ మధ్యలో దాదాపు 6.3 కిలోమీటర్లు ప్రయాణించే ఈ కేబుల్ కార్ జర్నీ ఒక కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. పైకి వెళ్తున్న కొద్దీ కింద కనిపించే మాంగ్ హువా వ్యాలీ చుట్టూ ఉన్న భారీ మౌంటైన్స్ అద్భుతంగా కనిపిస్తాయి. కానీ మేము పైకి వెళ్తున్న కొద్దీ వెదర్ ఒక్కసారిగా మారిపోయింది. ముందు వరకు క్లియర్ గా కనిపించిన మౌంటైన్స్ క్రమక్రమంగా మబ్బులతో కమ్ముకుపోయి కనిపించకుండా పోయాయి. చివరికి కొన్ని ప్లేసెస్ లో వర్షం పడుతున్నట్టు కూడా అనిపిస్తుందండి. కేబుల్ కార్ లో ఉంటే ఏం అర్థం అవట్లేదు. ఇవన్నీ కూడా ఈ జర్నీని మంచి మెమరబుల్ గా అయితే మార్చేసినాయండి. ఒకవైపు క్లౌడ్స్ మధ్యలో కేబుల్ కార్ జర్నీ, మరొక వైపు చల్లటి పడినటువంటి వర్షం. సాపాలోని వెదర్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము. అందుకే ఈ కేబుల్ కార్ జర్నీలో వ్యూస్ మాత్రమే కాదు, వెదర్ కూడా ఒక ఎక్స్పీరియన్స్. వచ్చేసామా? చాలా పెద్దదండి బాబు. బాగా గాలి వస్తుంది. షించావ్. ఇక్కడ భలే పెట్టారు మొత్తం. ఆ టాప్ పైన వ్యూ అలా ఉంటుందండి. కేర్ఫుల్. కాసేపట్లో వెళ్తాం ఇంకా పైకి. ఎన్ని ఫుడ్ కోర్ట్లు పెట్టారండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాం అనుకోండి, ట్రైన్ ఒకటి ఉంటుంది అనమాట. ట్రైన్ ఉంటుంది, లేదంటే ఇట్లాగే మెట్లు ఎక్కుంటే సాయంత్రం పైకి కూడా వెళ్ళిపోవచ్చు. ఏది టాపు, ఈ ఇండో చైనా ప్రాంతంలో టాపు పైకి వెళ్ళిపోవచ్చు. కానీ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం, ఎందుకంటే ట్రైన్ చూపించాలి కదా మీకు. ఈ లెక్కన వ్యూ చూడడానికి కూడా ఏముండదు, మొత్తం మేఘాలే. జస్ట్ ఇంక టాప్కి వెళ్ళామంటే వెళ్ళాము. ఇక్కడ దేవుళ్ళంతా భలే డిఫరెంట్గా ఉంటారండి, బుద్ధులే. అదిగోండి అదే అండి ట్రైను, చిన్న ట్రైను. మొత్తానికి ట్రైన్ దగ్గరికి వచ్చేసాం. నేను తిరుగుందో చూడండి లోపల. అదిగోండి మీరు చెప్పారుగా, ఇది ఫుల్ అయితే పంపిరుగా. ఇంకా మరీ దారుణం అండి బాబు, ఎంతమంది జనాలు ఉన్నారో. ఓవర్ టూరిజం అంటారు దీన్ని. ఇక్కడ నుండి ఇప్పుడు మొత్తం వ్యూ చూడొచ్చు. కింద చూసిందే కదా, కాకపోతే పైకి వెళ్తుంది. చూడండి జనాలంతా వాళ్ళు.
ముందు హార్న్ కొడతాడు చూడండి. 下面quý khách đến với tàu hỏa leo núi Phan Xipang. Tàu hỏa leo núi lên đỉnh Phan Xipang đang di chuyển trên đoạn đường có độ dốc lớn. Quý khách vui lòng bám chắc tay cầm và giữ thăng bằng để đảm bảo an toàn trong suốt hành trình. Xin cảm ơn quý khách. Welcome to Fancy Pan Funicular, the funicular to the summit of the up section of the track. Please hold firmly onto the handrails and keep your balance to ensure your safety throughout the journey. Thank you for your cooperation. Đến với tàu hỏa leo núi Wow. Phan Xipang. Tàu hỏa leo núi lên đỉnh Phan Xipang đang di chuyển trên đoạn đường có độ dốc lớn. Quý khách vui lòng bám chắc tay cầm và giữ thăng bằng để đảm bảo an toàn trong suốt hành trình. Xin cảm ơn quý khách. Welcome to Fancy Pan Funicular. పడిపోతుంది అసలు, ఎత్తుంది కదా. Fancy Pan of the track. ఏ మాత్రం తేడా వచ్చినా అస్సామే కేబుల్. మొత్తం పొగమంచా అండి, పైకి వచ్చినా మనం చూసేది ఏం లేదు. ఏదో వియత్నాంలో ఎత్తొచ్చాం అని చెప్పుకోవడానికి తప్పితే ఏమన్నట్టు అనిపించట్లా. కింద నుంచి మనం మెట్లు కూడా ఎక్కి రావచ్చు కావాలంటే. ఇప్పుడు వెళ్ళేటప్పుడు దిగెళ్తాగా చూపిస్తాలేండి. Tree flower flies atop of the sacred. Của tình non nước, đặc biệt là khi hình ảnh lá thiêng liêng này. Kính thưa quý khách, đây là thời gian đội nghi thức thực hiện nhiệm vụ trong nghi lễ được diễn ra. Để đảm bảo an toàn, kính mời quý du khách rời khỏi khu vực chân cột cờ. ఫ్యాన్సీ ప్యాన్ పైకి చేరుకున్న తర్వాత ఇక్కడ కనిపించే ఈ ఫ్లాగ్ ని చూసిన వెంటనే ఒక విషయం అర్థం అవుతుంది. ఇది ఒక టూరిస్ట్ స్పాట్ కాదు, చాలా స్పెషల్ ప్లేస్. ఇక్కడ ఉన్న ఫ్యాన్సీ ప్యాన్ సమ్మిట్ ఫ్లాగ్ పోల్ దగ్గర వియత్నాం జాతీయ జెండా ఎగురుతూ కనిపిస్తుంది. సుమారుగా 3143 మీటర్ల ఎత్తులో ఇంత పెద్ద వియత్నాం ఫ్లాగ్ ని చూడడం నిజంగా ఒక పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ ఫ్యాన్సీ ప్యాన్ మౌంటైన్ ని రూఫ్ టాప్ ఆఫ్ ఇండో చైనా అని పిలుస్తారండి. ఎందుకంటే వియత్నాం, లావోస్, కంబోడియా కలిసిన ఇండో చైనా ప్రాంతంలో 3143 మీటర్ల ఎత్తులో ఉన్న ఫ్యాన్సీ ప్యాన్ హైయెస్ట్ పీక్ ఇదే అండి. అందుకే ఇక్కడికి చేరుకోవడం అనేది ఒక సాధారణ మౌంటైన్ విజిట్ లాగా కాకుండా ఒక అచీవ్మెంట్ లాగైతే అనిపిస్తుంది. ఈ సమ్మిట్ దగ్గరికి వచ్చినప్పుడు వెదర్ క్లియర్ గా ఉంటే చుట్టూ కనిపించే మౌంట్స్, క్లౌడ్స్, వ్యాలీస్ మొత్తం వ్యూస్ ఇన్క్రెడిబుల్ గా ఉంటాయి. కానీ నేను వచ్చినప్పుడు మాత్రం వెదర్ ఒక్కసారిగా మారిపోయింది. ఇంకా ఈ పైకి వచ్చామని సంతోషపడమే అండి. ఈ క్లౌడ్స్ మొత్తం సమ్మిట్ ని కవర్ చేశాయి. విజిబిలిటీ కూడా చాలా తగ్గిపోయింది, పైగా వర్షం కూడా మొదలైంది. అయినా ఈ వెదర్ మధ్యలో వియత్నాం ఫ్లాగ్ ని అలా చూస్తుంటే ఆ మూమెంట్ స్పెషల్ గా అనిపించింది. ఇంకా ఎత్తులో క్లౌడ్స్ మధ్యలో వియత్నాం జెండా ప్రౌడ్లీ ఎగురుతూ ఉండడం నిజంగానే చూడాల్సిన ఎక్స్పీరియన్స్. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ ఫ్లాగ్ పోల్ దగ్గర ఆగి ఫొటోస్, వీడియోస్ తీసుకుంటారు. కానీ ఫోటో కోసం మాత్రమే కాదు, 3143 మీటర్ల ఎత్తులో నిలబడి నేను ఇండో చైనా యొక్క హైయెస్ట్ పీక్ పాయింట్ దగ్గర ఉన్నాను అనే ఫీలింగ్ రావడం కోసం. అదే ఫ్యాన్సీ ప్యాన్ ఎక్స్పీరియన్స్ లో అసలు స్పెషల్ మూమెంట్. అందుకే సాపాకి వస్తే ఈ ప్లేస్ ని కేవలం ఒక వ్యూ పాయింట్ లా చూడకండి. ఇది వియత్నాం యొక్క నేచర్, కల్చర్, హిస్టరీ అన్నిటికీ ఒకే చోట ఎక్స్పీరియన్స్ చేయగలిగే ఒక అన్ఫర్గెటబుల్ డెస్టినేషన్. ఇక్కడ ఇట్లా ఫ్లాగ్ తో ఫోటో అంత అయిద్దా? అంతమంది జనాలు ఉంటే అసలు ఓవర్ టూరిజం అయిపోయింది. ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు చూసారు కదా, కేవలం ఫొటోస్ కోసం మాత్రమే వస్తున్నారండి. ఇక చూసుకుంటే ఇక్కడ 3143 అడుగుల మీటర్ల ఎత్తులో అయితే ఉన్నాం. ఇండో చైనా అనే పార్ట్లో అతి ఎత్తైన శిఖరం అనమాట. అక్కడ వీళ్ళు వియత్నాం జెండా అయితే ఎగరేశారు. ఆ ఫ్లాగ్ హోస్టింగ్ కూడా చూసుకున్నాం మనం.
ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అసలు ఈ ప్రాంతాన్ని ఇండో చైనా అని ఎందుకు పిలుస్తారు? ఇండో చైనా అంటే 2 వర్డ్స్ నుంచి వచ్చింది, ఇండియా మరియు చైనా. ఇండియా దేశం మరియు చైనా దేశం. ఇండియాకి చైనాకి మధ్యలో ఉన్న సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ ని హిస్టారికల్లీ ఇండో చైనా అని పిలిచేవాళ్ళు. ఈ రీజియన్ లో ముఖ్యంగా వియత్నాం, లావోస్, కంబోడియా ఈ 3 కంట్రీస్ ని కలిపి ఫ్రెంచ్ ఇండో చైనా అని కూడా పిలిచేవారు, ముఖ్యంగా ఫ్రెంచ్ కొలోనియన్ పీరియడ్ లో. అందుకే వియత్నాం లోని ఫ్యాన్సీ ప్యాన్ ని రూఫ్ టాప్ ఆఫ్ ఇండో చైనా అని పిలుస్తారండి. ఎందుకంటే 3143 మీటర్ల హైట్ లో ఉన్న ఫ్యాన్సీ ప్యాన్ వియత్నాం లో మాత్రమే కాదు, వియత్నాం, లావోస్, కంబోడియా కలిసిన ఈ ఇండో చైనా రీజియన్ లోనే హైయెస్ట్ పీక్ మౌంటైన్ కాబట్టి. అందుకే ఫ్యాన్సీ ప్యాన్ పైకి వచ్చి చూస్తే ఇది వియత్నాం లోనే ఒక మౌంటైన్ ని క్లైమ్ చేసిన ఫీలింగ్ మాత్రమే కాదు, మొత్తం ఇండో చైనా రీజియన్ లోనే హైయెస్ట్ పాయింట్ దగ్గర నిలబడ్డామనే స్పెషల్ ఫీలింగ్ వస్తుంది. ఫ్యాన్సీ ప్యాన్ ఇంక ఇదండి టాప్. ఇంకా అదండి మొత్తం. అసలు ఏం కవర్ చేద్దాం అనే కానీ ఇంకా వచ్చాం. ఎలా అంటే అండి, ఈ ఫ్యాన్సీ ప్యాన్ కి నన్ను అడిగితే రావద్దని చెప్తాను, వస్తే ఎండలు బాగున్నప్పుడు రావాలి, ఎండాకాలం ఏంటో కనుక్కొని ఇక్కడ. సో మొత్తం కూడా చూడండి, ఎప్పుడు వచ్చినా కానీ దాదాపుగా ఇంతే ఉంటుందంట. ఇంకా మొత్తం చుట్టూతా వైట్ అండి. ఇంకా లేదు, నేను ఆ 3143 మీటర్లు ఎత్తుకొచ్చాను ఫ్యాన్సీ ప్యాను, టాప్ ఆఫ్ ఇండో చైనా బోర్డర్. ఇంకా అది చెప్పుకోవడానికైతే ఇక్కడికి రావచ్చు. దీనికి కూడా చూశారు కదా ఎంతమంది జనాలు వచ్చారు ఇక్కడికి. ఇంకా లేదండి, నాకు పోయింది ఇంక ఇంట్రెస్ట్ అయిపోయింది, కిందకి వెళ్ళిపోదాం. వచ్చేటప్పుడు ట్రైన్లో వచ్చాం కదా, ఇప్పుడు మెట్లు దిగెళ్దాము. మెట్లు ఎక్కడం కష్టమేమో అంటారు కదండి, పెద్ద కష్టమేం కాదు. మనం కింద కేబుల్ కార్ దాకా వచ్చేసి మెట్లు ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి, ఇక్కడ చల్లంగా ఉన్నట్టు అనపడుతుంది కానీ మొత్తం మేఘాలంతా అంత చల్లంగా ఏం లేదు, మామూలుగానే ఉంది. నేనే టీషర్టు షార్ట్ వేసుకొని వచ్చానంటే అర్థం చేసుకోండి. ఇంత కొండపైన కూడా వీళ్ళు మంచిగా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే చేస్తున్నారు, ఇంకా అభివృద్ధి. ఇప్పుడు ఇక్కడ బుద్ధుడి విగ్రహం కూడా ఒకటి ఉందంటండి, అది కూడా చూసేద్దాం. ఇక్కడ ఫ్యాన్సీ ప్యాన్ పైన ఒక బుద్ధిస్ట్ టెంపుల్ కనిపిస్తుంది చూడండి. చుట్టూ మొత్తం క్లౌడ్స్, మౌంటైన్, మధ్యలో ఈ టెంపుల్ చూడడానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కాసేపు ఈ ప్లేస్లో తిరుగుతూ సరౌండింగ్స్ని ఎంజాయ్ చేస్తే చాలా డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా వెదర్ ఇలా క్లౌడీగా ఉన్నప్పుడు ఈ టెంపుల్స్ ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తాయండి. ఫ్యాన్సీ ప్యాన్కి వస్తే ఈ ప్లేస్ కూడా ఒకసారి చూడండి. నాకైతే ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా నచ్చింది. ఇంత పెద్ద ఇంత కొండపైనకి అసలు షిఫ్ట్ చేయడం అంటే పెద్ద మామూలు విషయం కాదు. సో ఇంకోటి ఏంటంటే ఆల్టిట్యూడ్ 5 అని అన్నారు కదా, ఎత్తులో గాలి ఆడదు, ఆక్సిజన్ అందరని. అలా ఏం లేదు, అంతా బాగానే ఉంది. ఇక్కడ ఫ్యాన్సీ ప్యాన్ పైన ఉన్న బుద్ధిస్ట్ టెంపుల్లోకి నేను కూడా వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే చాలా పీస్ఫుల్గా అనిపించింది. చుట్టూ ఉన్న టెంపుల్స్, ఆర్కిటెక్చర్స్, బుద్ధ స్టాచ్యూస్, బయట ఉన్న మౌంటైన్స్, క్లౌడ్స్ కి పూర్తిగా డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఇస్తాయండి. కొద్దిసేపు అక్కడే ఉండి ఈ ప్లేస్ ని చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. అంత ఎత్తులో ఇలాంటి బ్యూటిఫుల్ టెంపుల్ ఉండడం నిజంగా చాలా స్పెషల్ అనుభవం అండి. ఓం నమో బుద్ధాయ. ఇంకా అయిపోయిందండి, ఇంకా వీడియో అయితే. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాను, మరొక సరికొత్త వీడియోతో కలుద్దాం.